పిలిపించారా? అజయ్ భూషణ్ పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్? అటు ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే భలే విచిత్రం. 2 షేడ్లు ఉంటాయి అయితే. భలే విలను భలేగా ఉంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే, వారితో ఓకే తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి 2 షెడ్యూల్ అయినాయి. 2-3 షెడ్యూల్ అయిన బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కాల్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది మా అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఏముంటుంది, ఇంకొక 6 రోజులు 7 రోజులు ఉందంట. సరే ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి పాత వాళ్ళం అన్నమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న భలేగుంటుంది అసలు, కామెడీగా. ఓకే, కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం. అంటే అప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం. భలేగా ఉంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి అదేలే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఏమంటే అంటే క్యారెక్టర్ ఏమైనా చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి అజయ్ భూషణ్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం. అవునవును, మట్కా కరుణ్ కుమార్ది. అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్. దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖున ఇచ్చేది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన్ ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ప్రాజెక్టులో చేస్తున్నావు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చూడడం అసలు. నీకు మంచి దోస్తు అసలు, బాబోయ్ నన్నైతే నాకు మంచి దోస్తు. నా మీద పోట్లాడి అసలు మామూలుగా అసలు గోపీచంద్ అల్లేని వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ రవితేజతో. ఓకే, మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పాను. అది ఒకటి. ఇంకా గోపీచంద్ వదలడం మంచివాడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని.
అక్కడ ఏదో బతుకుతా అట్టట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఒరే ఇక్కడ ఎందుకు రా నువ్వు రా భలే ఉంది విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల పాప మాటి రఘు 3 నెలలు అక్కడే పెట్టుకుని ఎందుకు అజయ్తో చెప్పడం ఎందుకు అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి, బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత 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 పూరి గారితో అదే అన్న నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు నిజంగా వల్ల ఇది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. అప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నారా అని అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉందా ఏమో తెలియదు మనకి, ఇంకా చేద్దాం అని అన్నాడు. సరేనండి. డబుల్ స్మార్ట్ సంగతి అయితే తెలియదు ఇంకా. సో లైగర్లో రాలేదు ఛాన్స్, రాలేదు. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండారు అట్లా నీకు వీళ్ళతో చెయ్యాలి కొరటాల గారితో చేయాలండి, మిస్ అయిపోయాను. కొరటాల గారు నాకు చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు, అట్లానే ఇది మాట్లాడాము. ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాల సత్యనారాయణ గారు ఏమవుతారంటే వీళ్ళు తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి. ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దాంట్లో ఉంటుంది అనుకున్నాను, మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా ఉండే అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి ఇకను వస్తే చేస్తా వెళ్ళటమే. మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబపురం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది. మన ఏరియా మత్స్యకారుల మీద నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. అవును. నిన్న సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అవి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన యానాదులకు సంబంధించి ఒక కథ రాసేసావా? స్క్రిప్ట్ జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు ఎంత కళల విషయంలో కానీ వాళ్ళు మనకు అందరూ కనపడుతుంటారు. మనం డ్యాన్స్లో అసలు అట్లా చూస్తే ఇట్లా పట్టేస్తారు వాళ్ళది ఒక సపరేట్ జీవితం. అవును. ఊరు పెరిగే ఎక్కువగా ఉంటుంది. అట్లా కళ అనేది ఒక కళా రూపం ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది. పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచే శ్రమలోంచే పుట్టుకొస్తుంది. దాన్ని వాళ్ళే బతికిస్తారు. దాన్ని కొందరు ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉండే ఒక అమ్మాయి దాని కథ అనమాట. ఒక అమ్మాయి ఈశ్వరి అని చెప్పేసి అమ్మాయి కథ ఒకటి. అవునా? నిజ జీవితానికి ఓకే. నిజ జీవితంలో ఒక ప్రాచీన కళారూపాలు ఆటల నేపథ్యంలో అంటే ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. అది. ఓకే. అది ఒకటి జరుగుతుంది. అది కథ చేసేస్తే మనోడు కృష్ణ అని రెక్కి కృష్ణ. ఓ అవునా? ఓకే. రెక్కి కృష్ణతో మాట్లాడితే తను చేస్తాడేమో డైరెక్షన్ చూస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి ఏమన్నా ఆఫర్? ఇప్పుడే యశ్రాజ్ బాంబే అబో దాని తర్వాత పుష్ప తర్వాత చాలా వచ్చినాయండి. యశ్ చోప్రా వాళ్ళది. అది యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అది ప్రజెంట్ ఆదిత్య చోప్రా. పుష్ప తర్వాత అసలు తెలుగు మలయాళంలో అయితే మలయాళంలో 3-4 ఫోన్ చేశారు. ఎందుకు వచ్చిన గొడవలు మనం కేరళ ఆడబోయి ఏం చేస్తాం కదా బాబు అనుకున్నా. హిందీలో వచ్చినాయి, మలయాళం నుంచి. ఇప్పుడు మలయాళం అయితే ఒక 3 రోజుల క్రితమే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒకసారి డైరెక్టర్ గారు కథ చెప్తారు అంటే సరేనండి. అదొకటి. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ పెద్ద వెబ్ సిరీస్ చేయబోతున్నారు యశ్రాజ్. ఓకే. వాళ్ళు ఆడిషన్ ఒక్కసారి అని చెప్పేసి పంపించారు. హిందీ అన్నీ కూడా ఎవరినో పంపిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పోయి కొంచెం వాళ్ళు ఎక్కడో పిలుస్తారు హోటల్లో.
అక్కడ పోయి ఆడిషన్ చేయాలంట. హిందీ అంటే హిందీ మాట్లాడతారా లేదా అని. అయ్యా హిందీ అయితే రాదు నాకు, ఏదో మేనేజ్ చేస్తా క్యాబ్ హోబోవా అని తప్పితే రాదంటే, కాదు చూద్దాం ఒకసారి అని చెప్పారు. మెయిన్ క్యారెక్టర్ అండి అది ఇదంటే చూద్దాం అట్ట. సో మొత్తానికి బాంబే దాకా పాకింది కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. నా భయం కొంచెం అది ఎట్లా ఉంటుంది ఏందో. మనం అంటే భాష మీద పట్టుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు తమిళ్ ఉందనుకో, తమిళ్ నాకు కొద్దో గొప్ప ఇది ఉంటుంది. ఆ భాష మీద పట్టు లేకపోతే, భాషను మనం అవగాహన చేసుకోలేకపోతే ఏం చేసినా కానీ కృతజ్ఞంగానే ఉంటుంది. అదే. సో దాని దగ్గర కొంచెం ఇదవుతున్నాను. అదే ఇప్పుడిప్పుడు కొంచెం హిందీ ఇది నేర్చుకుంటా. ఇప్పుడు అనిపిస్తుంది ఏమో హిందీ రాకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం చాలా ఇదైపోయిందిలే. ఇప్పుడు మన కుర్రోళ్ళు అందరూ ఉండరు, కుర్ర డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో చెప్పేస్తుంటారు గౌక్కున యా యా అంటే మనం ఏదో మామూలుగా తలాడియటం. తర్వాత పిలిచి ఏంద్ర ఏమన్నాడు రసా అట్లా. భాష నేర్చుకోకపోవడం చాలా ఇబ్బంది అని అబ్బాయి. అంటే తమిళ్ మాట్లాడగలుగుతావు? తమిళ్ మాట్లాడతాను, పర్లేదు. శంకర్తో పనిచేయటం అనేది ఇప్పుడు అదే ఇప్పుడు పోయి ఒక మంచి అవకాశం. మంచి అవకాశం శంకర్తో కలిసి పనిచేయడం అనేది. దిల్ రాజు గారికి మాత్రం కృతజ్ఞతలు నాకైతే మాత్రం. దిల్ రాజు గారు దాంట్లోనే ఇంకో రెండు సినిమాలు అడిగారు. ఓకే. సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదేగా ఇప్పుడు అదే పని. ఇప్పుడు అప్పుడు రంగస్థలంలో నీకు ఏదైతే ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటుంది. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు కరిగిపోయే మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ, టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ, ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అదొకటి. అంటే మామూలుగా నడవటానికి